అంటే రీసెంట్‌గా తండ్రి అని ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి మన కమ్యూనిటీ అమ్మాయే. అయితే తను ఫస్టు సెక్స్ వర్కరే. తర్వాత ఏం జరిగిందంటే చేస్తూ ఈ ఫీల్డ్ వర్క్ గానీ, బయట చేసే పని గానీ ఎవరికీ తెలీదు. తన పిల్లలకు కూడా తెలీదు. సొంత ఇల్లు అన్నీ కట్టింది. బానే ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఆ అమ్మాయి మీ అమ్మ ఇలాంటిదిరా, మీ అమ్మ ఇలాగా అని పిల్లలకి తెలియజేస్తున్నారు. అంటే పిల్లల మైండ్‌లో ఎలా అనిపించిందంటే మా అమ్మ ఇదేనా? మా అమ్మ నిజంగానే ఇలా అంటున్నారు. మా అమ్మమ్మ, మా తాత అంటున్నారు. అమ్మ నిన్న అమ్మమ్మ, తాత ఇలా అంటున్నారు. నిజమేనా ఇది? నువ్వు బయటికెళ్తావంట గదా! నువ్వు ఎక్కడెక్కడో తిరిగొస్తావంట గదా! అది నిజమేనని చెప్పి వాళ్ళ అమ్మని పిల్లలిద్దరూ జడ్జ్ చేశారు. కానీ పిల్లలకి తెలియకుండా ఎలాగో చేసి తన పొట్ట కూడికి కోసం చేస్తుంది. భర్త చనిపోయారు. ప్లస్ సెకండ్ పార్ట్నర్ అతను చేసిన అప్పులు కూడా అన్ని ఈ అమ్మాయి మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మా ఉన్న కమ్యూనిటీలో వాళ్ళని తెచ్చి ఇక్కడ వాళ్ళ పిల్లల్ని తెచ్చి చాలామంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళట్లేదు. మేము వాళ్ళకు కూడా మాట్లాడి స్కూల్లో పంపించి గవర్నమెంట్ నుంచి ఎందుకని వెళ్ళట్లేదని, ఆ పిల్లల్ని స్టేషన్లో వేస్తాము, తీసుకెళ్ళి నాస్టలో పడేస్తామని వాళ్ళకి చెప్తున్నా వాళ్ళకి భయం వేసి స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు సేమ్ అలాగే ఒకసారి ఆ పిల్లల్ని కూడా తెచ్చి అన్నీ చూపించి ఆడిపించి మీ నుంచి కూడా వాళ్ళకైనా చెప్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది ఒకసారి. అంటే ఫస్ట్ మేము చేసే ఎన్జిఓ వచ్చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ మీద. ఎక్కువ మేము వర్క్ చేసేదల్లా సెక్స్ వర్కర్స్ మీద. ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ ఎక్కడ నిలకడగా ఉంటారనేది వాళ్ళకి తెలియదు. ఏ వర్క్ ఫుల్ఫిల్గా చేయడానికన్నా కూడా ఇబ్బందే వాళ్ళకి. అందుకని మేము ఫస్ట్గా వాళ్ళకి ఏం చేయాలనుకున్నామంటే ఓన్గా ఎవరికైనా వాళ్ళంతటా వాళ్ళు బతికేలా బిజినెస్ చేయిద్దామని చెప్పి మా ప్రాజెక్ట్ ఒక లెవెల్ ఉంది. ఫస్ట్ కాడ నుంచి మా ఎయిమ్ అదే, మా గోల్ కూడా. అయితే ఫస్ట్ ఏమనుకున్నామంటే ఉన్న సెక్స్ వర్కర్స్ అందరికీ కాకుండా ఎవరైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ పడుతున్నారో వాళ్ళ గురించి మేము పోరాడతాం. చాలా వరకు ప్రెస్ మీట్లు చేసాము. తర్వాత వాళ్ళకి హ్యూమన్ రైట్స్ మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అందకపోయినా వాటన్నిటికీ మేము వాళ్ళకి బెనిఫిట్గా మేము మా ఆర్గనైజేషన్ నుంచి హెల్ప్ చేస్తాము. ఉన్న వాటిల్లో ఇదే చేసుకొని బ్రతకాలని చెప్పి ఎవరు చెప్పరు. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా లా కూడా ఇచ్చేసింది. హైకోర్టులోనే ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్. అది సెక్స్ వర్కర్ తప్పు అని చెప్పి ఎక్కడా లేదు. వాళ్ళ జీవితానికి సంబంధించి అది వాళ్ళ పని అని చెప్పి గవర్నమెంటే ఒక తీర్పు ఇచ్చింది, హైకోర్టే. ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా వరకు సక్సెస్ అయ్యే ఉంటుంది. పిల్లలు చాలా మంది వచ్చి ఆడుకుంటున్నారు. ఈ డిజైన్ చూస్తే నాకు ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే ఇక్కడ పిల్లలకి టీచింగ్ చేశారనుకున్నాను. మ్యాక్సిమం నేనైతే ఇక్కడ టీచింగ్ చేసి ఉంటారు. ఇక్కడ బహుశా ఏమన్నా చెప్పడానికి ఏదైనా ఆడుకోవడానికి ఏదైనా స్పేస్లా ఉందేమో అనుకున్నాను. ఇదైతే మ్యాక్సిమం నేను చూడగానే తిరిగే రంగుల రాటలా ఉంది. ఇన్ని స్టెప్స్లా పెట్టారు. అంటే నేను ఆ క్లాస్ చూసి ఎలా అనుకున్నానంటే మధ్యలో డిజైన్ ఉండి బాగుంది కదా, చుట్టూ పిల్లలు ఇలా పట్టుకొని తిరగడానికి అనుకుంటా అది అని చెప్పి నేను అనుకున్నా. నెక్స్ట్ ఆ చైర్స్ వచ్చేసి అవన్నీ కూడా నాకు గుర్తులేదు, కానీ ఈవిడ గుర్తొచ్చింది అక్కడ. ఈ చైర్ చూడంగానే ఎదురు సీటే అన్నీ చూడంగానే నాకు హవాక్కయ్యా. కూర్చున్నా ఉంది కానీ స్లేట్ అనుకోలేదు నేను. బాగుంది, మీరు చేసేది చాలా బాగుంది. ఇప్పుడు లేడీస్ గురించి ఆలోచించారు కదా ఇలాగా, దాని గురించి అది కూడా కొంచెం మంచి ఉపయోగకరంగానే ఉంది. అలాగే పిల్లలకు కూడా చెప్పాలనుకుంటున్నారు కాబట్టి అది కూడా చాలా బాగుంది. మంచి థాట్ చేస్తున్నారు మీరు. ఓకే, చాలా గుడ్. ఇలా డెకరేషన్ ఇదంతా చేసింది కూడా చాలా బాగుంది.